రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ కనిగిరిలో జరుగు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను విజయవంతంగా చేయాలని ఆర్యవైశ్య అసోసియేషన్ రాష్ట్ర నాయకులు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు, ఆర్యవైశ్య అసోసియేషన్ నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ, యక్కలి కాశీ విశ్వనాథన్ తదితరులు ప్రజలకు పిలుపునిచ్చారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, పార్లమెంట్ సభ్యులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. అలాగే పాత్రికేయులకు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ ఏర్పడిన కారణం మార్చి 16వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వేడుకలు ఆయన ఇంట్లో ఘనంగా చేశారు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం మొత్తం కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలు జరపండి, ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు అనే వ్యక్తి ఒక మన రాష్ట్రానికి ఆరోగ్యానికే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఆయన నాయకుడు. ఎందుకంటే ఆ రోజు భాషా సంస్కృత రాష్ట్రాలన్నీ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలి, మనల్ని మద్రాసు నుంచి వేరు చేసి మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి గలమెత్తి ఆ రోజు అప్పుడున్నటువంటి వారు రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఉండడానికి వాళ్ళు అంగీకరించకపోతే ఆయన ఆమరణ దీక్ష 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. ఆ 58 రోజుల పాటు ఆయన పడ్డ ఇబ్బందులు ఇప్పటికీ నాకు తెలిసి 58 రోజులు దీక్ష చేసి ఈ యొక్క దీక్షలో ఉండి సాధించిన నాయకులు లేరు. కానీ 58 రోజులు ఆయన దీక్ష చేసినా కానీ కథలని పాలకులు ఆయన చనిపోయిన తర్వాత దీన్ని పెద్ద ఇష్యూగా తీసుకొని కంపల్సరిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి ఆ రోజు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తీయడం జరిగింది. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తూ ఈ యొక్క మన రాష్ట్ర స్థాపకుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలు 125వ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో ఏర్పాటు చేయమని చెప్పారు. దాంతో భాగంగానే రేపు ఎల్లుండి ఏప్రిల్ 16న కనిగిరిలో, ఎందుకంటే కనిగిరిలో మొదటిగా పెట్టామంటే ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలము పడగపల్లి అనే స్వగ్రామం, అందుకని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం ఉద్దేశంతో ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రభుత్వ కార్యక్రమం. ఇది మళ్ళా ఇది ఆర్యవైశ్యులది అలాగే తెలుగు వాళ్ళ కార్యక్రమం కాదు, ప్రత్యేకంగా పొట్టి శ్రీరాములు చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసింది. రేపు మన ఏప్రిల్ 16వ తేదీ జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఇన్ఛార్జి మంత్రులు, అలాగే మన మంత్రివర్యులు, అలాగే మన జిల్లాలోని ఎమ్మెల్యేలు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంబంధించిన ప్రముఖులు, అలాగే పొట్టి శ్రీరాములు చారిటబుల్ సంబంధించినటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో